హై ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. శక్తి చేత నేనను బలము చేత నేనను కాక ఇది నా ఆత్మ వలన జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏదైనా చేయడానికి నీ బలము సరిపోవట్లేదా, నీ శక్తి సరిపోవట్లేదా, నీ జ్ఞానమంతయు నువ్వు వినియోగించినప్పటికీ కూడా ఆ కార్యమును నువ్వు చేయలేకపోతున్నావా? జీవితంలో కుటుంబమును కానీ పరిస్థితులను కానీ జయించడానికి, బయటికి రావడానికి సొల్యూషన్స్ విషయంలో నీ జ్ఞానం సరిపోవట్లేదా? సేవ చేయడానికి నీకు భారంగా ఉందా? నీ సేవలో నువ్వు పరిచర్యలో దాన్ని కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా, నిరసం అవుతున్న వ్యక్తిగా, వెనుతిరిగి చూసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఆది అపోస్తులకు తోడుగా ఉన్న దేవుడను, ప్రవక్తలకు తోడుగా ఉండి నా ఆత్మను వారికి తోడుగా నిచ్చి, వారి జ్ఞానము కాక, వారి శక్తి కాక, నా ఆత్మ మీద ఆధారపడిన, నా ఆత్మ అనుసారంగా నడుచుకున్న ప్రవక్తలకు, అపోస్తులకు నేను తోడుగా ఉండి నడిపించిన దేవుడను, వారి ద్వారంగా అద్భుతాశ్చర్య కార్యములను, సూచక కార్యములను జరిగించి గొప్ప ఉజ్జీవమును ప్రపంచంలో తీసుకొని వచ్చిన అదే దేవుడను ఈరోజు కూడా నా ఆత్మ నీకు తోడుగా ఉంది. నువ్వు నా ఆత్మ మీద ఆధారపడగలిగితే, నా ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోగలిగితే నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను నడిపిస్తాను. నీకు కావలసిన ఒక జ్ఞానమును, శక్తిని ఇచ్చి నీ సేవను, పరిచర్యను అభివృద్ధి చేస్తానని ప్రభు అంటున్నాడు. మీ శక్తికి మించినవి, మీ జ్ఞానానికి మించినవి, మీ తాహతకు మించిన విషయాలలో దేవుని ఆత్మకు వాటిని వదిలేయండి. దేవుని అనుగ్రహం కొరకు వాటిని విడిచిపెట్టండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మీ కార్యములను, మీ పరిచర్యలను శక్తివంతముగా ఆయన మారుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.